అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. గతంలో ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ఏం పనులు చేస్తున్నాయి, అక్రమ మైనింగ్లు చేస్తున్నాయి, ఇంట్లో భారీ పేలుడు పదార్థాలు ఉన్నాయి గిట్టని చెప్పి ఈ కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడానికి పోతే ఇంటికి తాళం వేసేసి ఆడికో పారిపోయాడు. ఇప్పుడు ఈయన చంద్రబాబు గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు, నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈయన బాధ ఏంది కదా గిట్టని చెప్పి ఈ వీడియో తెలుసుకుందాం. ఈ వీడియో చూడగానే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. లోకేష్ ఎక్కడికి వెళ్ళాడో కనపడటంలే. ఓహో, 4-5 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు కూడా అదృశ్యమయ్యాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నాకైతే జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన వాళ్ళైతే గత 18 నెలల నుంచి కనిపిస్తలేరండి. మన జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకు ఎమ్మెల్యే కదండి, మళ్ళీ పులివెందులలో ఉండకుండా బెంగళూరులో ఎందుకుంటా ఉన్నాడు? దీనికి కొంచెం క్లారిటీ ఇవ్వండి. మీరు నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు, చంద్రబాబు గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంతేందుకండి, మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో మీ జగన్మోహన్ రెడ్డితో పాటు 11 మంది కదా, 10 మంది కూడా కనిపిస్తలేరండి. అంటే మొత్తం ఓవరాల్గా చెప్పాలి గిట్లని చెప్పనుకుంటే 11 మంది ఎమ్మెల్యేలు కూడా కనిపిస్తలేరండి. యాడికి పోయినట్ట? అంటే ఏమైనా పనికి వచ్చే పని చేస్తున్నట్ట, లేకుంటే పనికి మాలిన పని చేస్తున్నారు అని చెప్పి అనుకోవచ్చా? కాబట్టి మీరు ఎక్కడున్నారని చెప్పి రాష్ట్ర ప్రజలు అడుగుతుంటే, ప్రశ్నిస్తుంటే మీరు ఎక్కడున్నారో కూడా చెప్పకుండా చెప్పడానికి వీలు లేనటువంటి, చెప్పుకోలేనటువంటి ప్రదేశంలో మీరు ఏమన్నా ఉన్నారా? నేను అదే అంటా ఉన్నాను. ఈ 11 మంది ఎమ్మెల్యేలు చెప్పుకొని ప్లేస్లలో ఉండి ఏమైనా చేస్తా ఉన్నారా? ఏం చేస్తా ఉన్నారు? ఒకవేళ ఏమైనా చేసేది ఉంటే ఈ కుటుంబ ప్రభుత్వానికి, లేకుంటే వీళ్ళు గెలిపించిన నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి గిట్లని చెప్పనుకుంటే మన పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు, ఆ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. అక్కడున్న ప్రజలందరూ అడుగుతా ఉన్నారు, మా ఎమ్మెల్యే గారు కనిపిస్తలేరండి, యాడికి వేరు గిట్లని చెప్పి, ఎక్కడైనా ఉంటే జాడ చూపిండి అయ్యా గిట్లని చెప్పి అడుగుతా ఉన్నారు. అంటే ఏమైనా పనికొచ్చే పనులు చేస్తా ఉన్నారా, పనికి మాలిన పనులు చేస్తా ఉన్నారో ఒకసారి క్లారిటీ ఇవ్వండి గిట్లని చెప్పి చాలా మంది అడుగుతా ఉన్నారు. మీరు ఏమైనా చెప్పాలి గిట్లని చెప్పనుకుంటే చెప్పొచ్చు. ఎక్కడున్నారు అనేటువంటిది కూడా మీరు చెప్పకపోవడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. చెప్పండి అయ్యా. ఈ వైసీపీ పార్టీ వాళ్ళు మరీ అడుగుతూ ఉన్నారు కదా, చంద్రబాబు గారు కనిపిస్తలేరు, నారా లోకేష్ గారు కనిపిస్తలేరు గిట్లని చెప్పి. నారా లోకేష్ గారి చేతిలో ఒక రెడ్ బుక్ ఇచ్చేసి ఒకసారి వీళ్ళందరికీ చూపియండి. ఆ తర్వాత ఎవరైనా మాట్లాడుతూ ఒట్టు, ఏ ఒక్కరు కూడా మాట్లాడరు. వీళ్ళందరూ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. మరి అదే చంద్రబాబు నాయుడు గారు కంపెనీలు తీసుకొస్తా ఉన్నప్పుడు ఎక్కడ మాట్లాడతలేరు ఎందుకు? నారా లోకేష్ గారు కంపెనీలు తీసుకొస్తా ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడతలేరు వీళ్ళు? పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేపిస్తా ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడతలేరు వీళ్ళు? ఏంటంటే కాకనే గోవర్ధన్ రెడ్డి గారు దీనికి ఆన్సర్ చేయాలి కదా. సరే, ఇదంతా పక్కన పెట్టేసండి. పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు మీరు ఎక్కడ దాక్కున్నారు? బాత్రూంలో దాక్కున్నారా, యాడ దాక్కున్నారు? దీనికి మాత్రం మీరు ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలి. ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ఏం చేసిందంటే అధికార మదంతో క్వారీలన్నీ లీజుకు తీసుకున్నారు. సో ప్లేస్ వరకే తవ్వాలి, అంతకు మించి మీరు పోవద్దు గిట్లని చెప్పి వీళ్ళకి పైనుంచి ఆర్డర్స్ వచ్చినా కూడా మా వెనకాల జగన్ ఉన్నాడు, నన్నెవరు పుట్టుకునేది, నన్నెవరు ఆపేది గిట్లని చెప్పి ఎక్కువ మొత్తంలో తవ్వకుండా పోయిండు. ఇంకా ఇంట్లో భారీ పేలుడు పదార్థాలు ఉంచుకొని అందరికి భయపెట్టిస్తూ ఉండంట. సో ఆ తర్వాత పోలీసులు ఈయనని అరెస్ట్ చేయడానికి వేరు, అంత ఎక్కువ మొత్తంలో తవ్విడు గిట్లని చెప్పి ఇంట్లో భారీ పేలుడు పదార్థాలు ఉన్నాయి గిట్లని చెప్పి ఈయనని అరెస్ట్ చేయడానికి పోతే బాత్రూంలో దాక్కున్నాడు గిట్లని చెప్పి ఇంకొకటి అంటాడు. ఇంకా కుక్కల బోన్ గిట్లు ఉంటాయి కదా, ఆ కుక్కల బోన్లో దాక్కున్నాడు గిట్లని చెప్పి కొంతమంది మాట్లాడతారు. ఇంకా ఎక్కడా కనిపించకుండా పారిపోయాడు గిట్లని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఈయన ఇప్పుడు చంద్రబాబు గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు, నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఫస్ట్ మనం ఎక్కడ దాక్కున్నామో ఎవరికి తెలియదు, ఇప్పుడు చంద్రబాబు గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు గారిని, నారా లోకేష్ గారిని రెడ్ బుక్తో చూస్తే ఈ వైసీపీ పార్టీ వాళ్ళందరికీ ఒక్కొక్కరికి అయిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా. సో అదేంటో నేను చెప్పొద్దు, అది మంచిగా ఉండదు. ఓకే, చెప్పండి అయ్యా. అనిపించింది మీకున్నటువంటి అనుకూల మీడియా కూడా మీరు చెప్పినటువంటి పరిస్థితి లేదు. మామూలుగా అయితే చంద్రబాబు లోకేష్ అయితే మేము అడగాం, ఒక ఆయన ముఖ్యమంత్రి, ఒక ఆయన మంత్రి, మీరిద్దరూ ఒక బాధ్యతాయుతమైనటువంటి పదంలో నిర్వహించేటువంటి పరిస్థితుల్లో ప్రజలకు జవాబుదారీతనంగా వ్యవహరించాల్సినటువంటి మీరు ఈరోజు బాధ్యత రహస్యంగా టూర్లు చేసుకుంటూ ఈ టూర్లు చేస్తా ఉన్నారు గిట్టని చెప్పి అంటా ఉన్నారు. వీళ్ళు సాక్షి ఛానల్ని చూడకుండా వేరే ఛానల్ని చూస్తే నారా లోకేష్ గారు ఎక్కడున్నారు, చంద్రబాబు గారు ఎక్కడున్నారు గిట్టని చెప్పి వీళ్ళందరికీ అర్థమవుతుంది. ఆ సాక్షి ఛానల్లో ఏమో ఆ చంద్రబాబు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, నారా లోకేష్ గారి గురించి అస్సలు రాయరు. ఏమైనా ఉంటే ఇంకా నెగిటివ్నే మాట్లాడతారులే కానీ ఇంకా చంద్రబాబు గారు చేస్తున్న కార్యక్రమాల గురించి ఏ రోజు వాళ్ళు లైవ్లు ఇవ్వరు. నారా లోకేష్ గారు చేస్తున్న పనుల గురించి ఏ రోజు వాళ్ళు లైవ్లు ఇవ్వరు. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కార్యక్రమాల గురించి కూడా సాక్షి ఛానల్లో ఏ ఒక్క రోజు కూడా లైవ్ ఇవ్వరు. వీళ్ళకి కావాల్సిందేంటి? జగన్మోహన్ రెడ్డి కావాల్సిన లైవ్. జగన్మోహన్ రెడ్డి మీద ఎవరైనా దాడి చేసిలా, జగన్మోహన్ రెడ్డి వెనకాల ఎవరైనా వెనకాల పడతా ఉన్నారా, జగన్మోహన్ రెడ్డి యాడున్నాడు, పడుకుంటా ఉన్నాడు గిట్లని చెప్పి అదే సాక్షి ఛానల్లో ఉంటుంది. సరే, ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు కావచ్చు, నాయకులకు కావచ్చు, చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు ఎక్కడున్నారో తెలవాలి గిట్లని చెప్పనుకుంటే ఫస్ట్ అయితే ఆ సాక్షి ఛానల్ని చూడడం బంద్ చేయండి.
ఆ సాక్షి న్యూస్ని చదవడం బంద్ చేయండి, ఆ సాక్షి టీవీని చూడడం బంద్ చేయండి. ఆ తర్వాత చంద్రబాబు గారు ఏం చేస్తా ఉన్నారు, నారా లోకేష్ గారు ఏం చేస్తా ఉన్నారు గిట్లని చెప్పి మీ అందరికీ ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ అయితే ఆ సాక్షి ఛానల్ని బైకౌట్ చేసింది. కనీసం చెప్పకుండా ప్రజలను డైవర్ట్ చేయడానికి ట్వీట్లు చేయడం అనేటువంటిది ఎటువంటి సాంప్రదాయం, మీరు ఎటువంటి పరిపాలన గురించి ఈరోజు మీరు పరిపాలన గురించి పారదర్శకం గురించి అసలు మాట్లాడే అర్హత హక్కు మీకుందా? ఈయన పరిపాలన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి పరిపాలన చేశాడండి? జనాలకు ఉపయోగపడే పనులు చేసిండా? మీ నాయకులకు అందరికీ ఉపయోగపడే పనులు చేసిండు. మీ నాయకులు డబ్బులు సంపాదించుకునే పనులు చేసిండు. జనాలకి ఏ రోజైనా ఒక్కసారి ఆలోచించారా? అరే జనాల సమస్యల గురించి మాట్లాడదామే, జనాల గురించి మాట్లాడదామే గిట్లని చెప్పి ఏ ఒక్క రోజైనా మాట్లాడారా మీరు? మాట్లాడాల. పొద్దుగా లేస్తే పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ, నారా లోకేష్ గారి ఫ్యామిలీ, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ గురించి తిట్టుకోవడమే తప్ప ఏ రోజైనా మాట్లాడేదా మీరు? నువ్వు కూడా బయటకు వచ్చి చంద్రబాబు గారు కనిపిస్తలేరు, నారా లోకేష్ గారు కనిపిస్తారు గిట్లని చెప్పంటాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డితో పాటు గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు ఆడున్నారు. ఈ కొడాలి నాని ఆడున్నాడు, వలంనేని వంశీ ఆడున్నాడు. యాలిపోయిన వీళ్ళంతా ఎక్కడున్నారు? వీళ్ళు ఏడదాక్కున్నారు. సో వీళ్ళందరూ 18 నెలల నుంచి కనిపిస్తలేరు. ఏడదాక్కున్నారు చెప్పండి మరి గిట్లని చెప్పి చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. వీళ్ళందరికీ మీరు రిప్లైలు ఇస్తారా? వీళ్ళందరికీ మీరు సమాధానాలు చెప్తారా? చెప్పలేరు. మళ్ళీ పొద్దుగాల వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉంటారు. ఏ ఒక్క రోజైనా వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి మంచిగా మాట్లాడతారు గిట్లని చెప్పి అనుకుంటారు, కానీ ఏ ఒక్క రోజు మాట్లాడరు వీళ్ళైతే. మీరు ఎక్కడున్నారో తెలియకుండా రహస్య ప్రదేశాలు వీళ్ళు గతంలో మా నాయకుడు పాపను వాళ్ళ కుమార్తెను చూడడానికి వెళ్తే లండన్కి వెళ్ళాడు కదా, కొడుకులు చేసినటువంటి హంగామా అంతా ఇంత కాదు. చంద్రబాబు లోకేష్ రకరకాలైనటువంటివి మీకు అనుకూలమైనటువంటి మీడియా అయితే రకరకాల కథలను వండి వాచ్ చేసింది. ఎలాంటి మీడియా అన్న? ఇక్కడ అర్థం కాని ముచ్చట అంటే చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు లండన్కి వెళ్ళినప్పుడు రకరకాలుగా మాట్లాడినట. ఎవరండి రకరకాలుగా మాట్లాడింది? ఏమని మాట్లాడారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు లండన్కి వెళ్ళారు వాళ్ళ పిల్లల్ని చూడడానికి, ఓకే వెళ్ళారు, వచ్చేసారు. అది కూడా మన ఏంటన్నా నాంపల్లి కోర్టు వాళ్ళు పర్మిషన్ తీసుకొని వెళ్ళారు కదా, ఓకే గట్లా తీసుకొని వెళ్ళిన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళాలన్నా సిబిఐ కోర్టు పర్మిషన్ తీసుకొని వెళ్ళాలా. సో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు సిబిఐ కోర్టు ఏం చెప్తే అది చేస్తుంటాయి. అయితే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వెళ్ళి దిగిపోయాక లండన్ వెళ్ళేటప్పుడు ఫేక్ నెంబర్ ఇచ్చారు, అంటే తప్పుడు నెంబర్ ఇచ్చారు. అదేంటి నువ్వు తప్పుడు నెంబర్ ఇచ్చినావు ఇట్లా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి సిబిఐ కోర్టు రీసెంట్గా విచారణకు విలువల. సో జగన్మోహన్ రెడ్డి గారు యాడికైనా వెళ్ళేటప్పుడు ఏమైనా చేసేస్తాడేమో, అక్కడ వాళ్ళకి ఏమైనా అయిపోతుందేమో, మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారికి బ్యాడ్ నేమ్ వస్తుంది గిట్లని చెప్పి ఈ కూడా మీ ప్రభుత్వం అన్ని దగ్గర నుండి తీసుకుంది కదా. వాటన్నిటి గురించి మాట్లాడకుండా చంద్రబాబు గారు కనిపిస్తలేరు, నారా లోకేష్ గారు కనిపిస్తలేరు గిట్లని చెప్పి ఎందుకు మాట్లాడతారు? సో నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన లీడర్లకి, కార్యకర్తలకి, ఫస్ట్ అయితే మీరు సాక్షి ఛానల్ని చూడడం బంద్ చేయండి, ఆ సాక్షి పేపర్ని చదవడం బంద్ చేయండి. ఆ తర్వాత మీరు ఏ నాయకులు ఏమేమి పనులు చేస్తూ ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు గిట్లని చెప్పి మీ అందరికీ అర్థమవుతుంది. సో ఇదండి ఈ వీడియో గిట్ల మీకు ఇట్లా అనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.